మిత్రాయ నమః. నమస్తే. నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం సూర్య ఖనిజ మూలంలో సెకండ్ చాప్టర్ చూస్తున్నాము. సూర్య ఖనిజ మూలంకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ ప్రాసెస్లు తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే క్యాల్సినేషన్ అంటాము. సూర్యుడి యొక్క వేడి నుంచి ఎన్నో రకాల ప్రాసెస్లు భూమిపైన జరుగుతాయి. డైరెక్ట్గా సూర్యరశ్మి వల్ల ఖనిజాలు ఫామ్ అవ్వకపోయినా సూర్యరశ్మి వల్ల వచ్చే చేంజ్ల ద్వారా భూమి ఒక టైప్ ఆఫ్ మార్పులు చెందడం ద్వారా, చెట్లు పెరగడం ద్వారా, వాటి నుంచి అవి అబ్జార్బ్ చేసుకోవడం వల్ల, మినరల్స్ తయారవడం వల్ల, అక్కడ నుంచి లోపల జరిగే చాలా టెక్టానిక్ ప్లేట్ మూమెంట్ వల్ల కూడా, అంటే డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపించకపోయినా ఇండైరెక్ట్గా సూర్యుడి వల్ల చాలా జరుగుతూ ఉంటాయి. అయితే మనకు ఉపయోగపడేవి మాత్రమే ఆలోచిద్దాం. చెట్లకు ఏమవుతాయి, ఫోటోసింథసిస్ ఏంటి, ఈజ్ ఓకే. బట్ స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి సూర్య ఖనిజ మూలం, సూర్యుడి మార్గములో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, మీకు యూజ్ అవుతుంది కూడా. అందులో ఈ చాప్టర్ని క్యాల్సినేషన్ అంటాం. అంటే వేడి ద్వారా జరిగే మార్పుల నుంచి కొన్ని అనవసరమైనవి ఎగిరిపోయి ఆవిరైపోయి, కొన్ని అవసరమైనవి దగ్గరికి పడి చిక్కబడి ఒక టైప్ ఆఫ్ మన మైండ్లో ఒక సిచ్యువేషన్స్ లాగా తయారవుతాయి. అది మీరు చూడండి, కావాలంటే మీ చిన్నప్పటి నుంచి జరిగే ఎన్నో మార్పులు, ఎన్నో రకాల మార్పులు ఈ ప్రెషర్ వల్ల, మీ బాడీలో జనరేట్ అవుతున్న టెంపరేచర్ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల, ఆ రాపిడి వల్ల ప్రొడ్యూస్ అయిన వేడి వల్ల మీ లైఫ్లో ఒక టైప్ ఆఫ్ మనిషిలాగా మీరు తయారవుతారు. మీరు తయారయ్యే ప్రతి దానికి కూడా సూర్యుడి నుంచి ఏదో దూరం జరుగుతూ ఉండడం వల్ల జరుగుతూ ఉంటాయంటారు. సూర్యరశ్మి, సూర్యశక్తి, సూర్యుడి యొక్క పవర్ గనక మీరు తీసుకోగలిగితే మీకు ఎలాంటి కష్టాన్ని దాటడానికైనా సరే శక్తి వస్తుంది అంటారు. అందులో ది మోస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం సూర్య ఖనిజ మూలంలో సూర్య భగవాను నుంచి 2 కంపల్సరీగా వస్తాయి. మిగతా ఏమొచ్చినా రాకపోయినా ఆయన పక్కన మనము ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 కంపల్సరీగా వస్తాయి. ఒకటి వెలుతురు, 2 వేడి, లైట్ అండ్ హీట్. ఈ 2 కంపల్సరీగా వస్తాయి. లైట్ అండ్ హీట్. ఈ వెలుతురు ద్వారా, అంటే ఒక టైప్ ఆఫ్ సూర్యరశ్మి రావడం వల్ల వెలిగే వెలుగుకి మనకి 3 రకాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి ఆస్ట్రాలజికల్గా, అంటే మనం ఏదైనా జ్యోతిష్యము తెలుసుకోవాలి, భవిష్యత్తు తెలుసుకోవాలి, చీకటిలో నాకేదైనా తెలియాలి అని అనుకుంటే వెలుతురు కావాలి. ఆ వెలుతురు ఇచ్చే సూర్యభగవానుడు ఒకవేళ చీకటిగా ఉంటే ఇక్కడ ఏమున్నా ఎన్ని ఉన్నా మనకి తెలియవు కదా. అలాంటి వెలుతురు, మన జీవితంలో ఏం జరుగుతోంది అనే వెలుతురుని, జ్యోతిని వెలిగించేటట్టుగా మార్చగలిగేది సూర్య భగవానుడి యొక్క కిరణములు, లైట్. ఆ లైట్ ఎనర్జీని మనం తీసుకుంటే జ్యోతిష్యము, అంటే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, మన పాస్ట్ మనం ఎందుకలా బిహేవ్ చేశాము, మనం ఎందుకలా మాట్లాడాము, ఎందుకలా మనం ఆ పరిస్థితుల్లో అలా బిహేవ్ చేశాము అన్నది మనకు తెలుస్తుంది. అదే జ్యోతిషము ఆర్ ఆస్ట్రాలజీ అంటారు. ఓకే. దాని తర్వాత ప్రకృతి. ఆ వెలుతురు ప్రకృతికి చాలా చాలా ముఖ్యం. సూర్యుడు రిధంని బట్టి, సర్కేడియం రిధం అని మన బాడీలో మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కోవాలి, ఏ లైట్ చూస్తే మేల్కుంటాం, ఏ లైట్ చూస్తే నిద్రపోతాం, మన మైండ్ లోపల మన పీనియల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే మెలటోనిన్, ఇదంతా వెలుతురుకి సంబంధించిందే. ఒకప్పుడు కోడి కుయ్యడంతో స్టార్ట్ చేసి 6-6:30 చీకటి పడిపోగానే ఎవరింటికి వాడు వెళ్ళిపోయేటట్టుగా ఉండే రోజుల్లో అంత ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినదంతా సూర్యరశ్మే అని తెలుసుకున్నాం. ఇప్పుడు రీసెర్చ్లో తెలిసింది, చాలా ఇంపార్టెంట్గా చెప్తుంది, విటమిన్ డి అని చెప్పేది సూర్యుడి యొక్క రశ్మి నుంచి కొంచెం మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఆ విటమిన్ డి అనే హార్మోన్ కూడా ఉపయోగపడుతుంది. ఇది పైన లేయర్, ఇప్పటికీ మనం కనిపెట్టగలిగిందంతా. కానీ కనిపెట్టలేనిది ఎన్నో రకాలుగా మనకి రాసి పెట్టారు. సూర్యుడి యొక్క కాంతి మన మీద పడడం వల్ల డిప్రెషన్, డల్నెస్, మూడ్ డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్, లేకపోతే ఎప్పుడు ఇరిటేషన్గా ఉండడం, ఇవన్నీ తగ్గిపోతాయి అని ఇప్పుడు మనకి తెలుస్తుంది. సైంటిఫికల్లీ ప్రూవ్ చేస్తున్నారు. సైంటిఫిక్ కూడా పక్కన పెడదాం. మనం స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు సైంటిఫిక్ గురించి ఎందుకు ఆధారం తీసుకోవడం, సైంటిఫిక్ పక్కన పెట్టి మీరు ప్రయత్నము చేసి చూడండి. ఒక రోజంతా చీకటి రూమ్లో ఉండేటట్టుగా ట్రై చేయండి. మీకే తెలుస్తుంది, ఏంట్రా బాబు ఎంత పిచ్చి పిచ్చిగా ఉంది మైండ్ అంతా అని. అందుకే ఆ వెలుతురు
మన ప్రకృతిని, మన శరీరములో ఉండే ప్రకృతి, బయట ఉండే ప్రకృతిని కూడా మాడ్యులేట్ చేస్తుంది శ్రీ సూర్య భగవానుడి లైట్. చాలా చాలా పవర్ఫుల్. దాంతోపాటు వచ్చేదే ఆధ్యాత్మికం, స్పిరిచువాలిటీ కూడా సూర్య భగవానుని ఆత్మసాక్షి అంటారు, ఆత్మకారకుడు అంటారు. ఆ ఆత్మకారకుడైన సూర్యుడు కిందే మనం అన్నీ చేస్తాం. మనము చేసిన తప్పులు కానీ, ఒప్పులు కానీ, మంచి కానీ, చెడు కానీ ఈ సౌరమండలములో ఆయనకి తెలియకుండా జరగదు. సర్వసాక్షి, సూర్యసాక్షి అంటారు. అందుకని సూర్యుడు చూస్తూ ఉంటాడు, ఇది ఫిక్స్. ఇలా గనక మీ మైండ్ సెట్లో ఉంటే ఈ సూర్యుడి యొక్క వెలుతురు వల్ల మీరు తెలియని ఎనార్మస్ శక్తిని పొందుతారు. అందుకే ఆ వెలుతురికి ఎప్పుడు కూడా రోజుకు ఒక్కసారైనా సరే సూర్యుడు కనిపిస్తే చాలు దండం పెట్టుకోవాలి. మనకి ఇదే సంధ్యావందనం అని చెప్పి, లేకపోతే సూర్య నమస్కారాలని చెప్పి, ఇలా రకరకాలుగా మనకి ఆ వెలుతురుని చూడండి రా బాబు, వెలుతురు చాలా ముఖ్యమైనది అని నేర్పిస్తుంటారు. అది ఇంకా చాలా పైనే. ఇంకా లోపలికి వెళితే మన లోపల తయారవుతున్న, మన మైండ్ లోపల తయారవుతున్న ప్రతి ఆలోచన ఖనిజము ప్రాపర్గా మెరవాలి, షైన్ అవ్వాలి అంటే సూర్యరశ్మి నుంచి వచ్చే వేడి వల్ల, లైట్ వల్ల. అలాంటిదే ఈ మూడు ఇచ్చేది సూర్యరశ్మి యొక్క లైట్. ఓకే, సూర్యుడి నుంచి వచ్చే ఇంకొక ఇంపార్టెంట్ అంశం వచ్చేసి వేడి, హీట్. ఈ హీట్లో మనకి రెండు రకాలు చాలా ముఖ్యమైనది. టెంపరేచర్ అంటే మన బాడీ టెంపరేచర్, దాంతోపాటు వాటర్ సైక్లింగ్. అది బయట సృష్టిలో ఉండేటట్టుగా వాటర్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ వర్షాలుగా తయారు చేయడము అది ఒక ప్రాసెస్ అయితే, వాటర్ సైక్లింగ్ వేడిని పెంచి ఎక్కడో లోపల గర్భములో ఉండేటట్టుగా అందులోంచి కూడా ఖనిజాలను మనం ఓర్స్ని తయారు చేసుకోగలుగుతున్నామంటే ఈ వేడి వల్లే. ఈ టెంపరేచరు, హై టెంపరేచర్స్ 1300 డిగ్రీ సెంటిగ్రేడ్, 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ హై టెంపరేచర్లో ఎప్పుడైతే ఈ మ్యాగ్నమ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కంప్రెస్ అవుతుందో అక్కడ నుంచి ఖనిజాలు, ఓర్స్ తయారవుతాయి. అలాంటి మ్యాగ్నానిమిక్గా ఉండే మన మైండ్ లోపల ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తిని మనం కంప్రెస్ చేసి తీసుకోగలిగితే దట్ విల్ గివ్ అస్ స్ట్రెంగ్త్. దానికి వేడి చాలా చాలా అవసరం. ఆ వేడి అవసరం కాబట్టి శరీరము లోపలికి ఆ వేడిని మనం డైరెక్ట్గా తీసుకోలేము. కాబట్టి అందుకని శరీరముని ఈ భాగము నుంచి పై భాగానికి వదిలిపెట్టి సూర్యరశ్మిని డైరెక్ట్గా శరీరం మీద పడనివ్వాలి. శరీరం ఇలా ముట్టుకుంటే కొంచెం టెంపరేచర్ పెరిగేంత వేడి మన శరీరానికి సూర్య భగవాను నుంచి తగలాలి అన్నది ఉద్దేశం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లోగా దాన్ని ఒక రోజులో అవ్వదు, బాగా సాధన చేస్తూ ఉంటే మన శరీరము బ్రౌన్ కలర్లో తయారవ్వాలి, వీట్ కలర్లో. ఓకే, ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో ఇమ్మీడియట్గా మన లోపల ఉండే ఆలోచన ప్యాటర్న్ మారి మంచి ఖనిజము లాంటి ఆలోచనలు. భూమిలో ఎన్నో రాళ్ళు ఉంటాయి, అందులో ఉపయోగపడే రాళ్ళు కొన్నే ఉంటాయి. అలాంటి రాళ్ళు, అలాంటి షైన్ అయ్యే డైమండ్స్ మనకి రావాలి అంటే ఈ వేడిని మనం తీసుకోవడం స్టార్ట్ చేయాలి. సూర్యరశ్మి యొక్క వేడి పొద్దున ఏదైతే బాలార్క రూపంలో సూర్యుడు వేడి వస్తుంటాడో అలాంటి వేడి మన శరీరానికి మినిమం 1 గంట తగిలేటట్టుగా కూర్చోవాలి. దీంతో పాటు ఓకే, ఇది సాధన చేసేవాళ్ళు, లేకపోతే అవసరం లేదు. బట్ సాధన చేసేవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా సూర్యరశ్మి ఈ నడుము భాగం నుంచి పై వరకు రావాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు మనకి 2 రకాల ప్రాసెస్లు జరుగుతాయి. క్యాల్సినేషన్కి లింక్ అయి ఉన్న ప్రాసెస్లు 2, ఆక్సిడేషన్ అండ్ ఫోటోకెమికల్ రియాక్షన్. ఈ 2 రియాక్షన్స్ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. కాకపోతే ఈ 2 రియాక్షన్స్ సూర్యరశ్మి నుంచి వచ్చే వెలుతురు ద్వారా జరుగుతాయి. మన మైండ్లో కూడా ఫోటో అంటే లైట్, దాని ద్వారా జరిగే కెమికల్ రియాక్షన్స్ లైక్ మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, సెరటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, డోపమిన్ కానీ, మన మూడ్ స్టెబిలైజర్స్ కానీ, ఎన్నో రకాల పెయిన్ కిల్లర్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది కూడా ఈ లైట్ వల్ల స్టిమ్యులేట్ అవుతాయి అంటారు. సో ఫోటోకెమికల్ రియాక్షన్స్ అతిగా మారి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఫోటోకెమికల్ డిజార్డర్స్గా మారుతుంది. బట్ బేసిక్గా మీరు అనారోగ్యంగా ఉన్నారు అంటే ఎండ ఎక్కడో తక్కువ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాంటి లైట్ వల్ల మన బాడీలో ఆక్సిడేషన్ అండ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. దీంతో పాటు సూర్య భగవానుడు కశ్యప ముని తర్వాత వచ్చేసి మన అదితికి పుత్రుడు. కశ్యప అదితి పుత్రుడు అనమాట. అదితి పుత్రుడు కాబట్టే ఆదిత్యుడు అంటారు. ఓకే,
కశ్యపుడు సప్త ఋషులలో ఒకడు, చాలా పవర్ఫుల్. అండ్ ఆయన ఎన్నో రకాల దేవీ దేవతల్ని కూడా ప్రొడ్యూస్ చేసి పుట్టించిన వాడు ఆయన. అలాంటి అంత గొప్ప ఋషి యొక్క పుత్రుడు సూర్య భగవానుడు. అలాంటి కశ్యపుడికి 3 ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి జ్ఞానము. మనకి జ్ఞానము కావాలి, విజ్డము కావాలి అనుకుంటే మాత్రం సూర్య భగవానుడి యొక్క తండ్రి కశ్యపుడు మనకి ఈజీగా ప్రసన్నమవుతాడు, అదొకటి. తర్వాత క్రియేషన్, ఏదైనా కొత్తగా తయారు చేయాలి, మన జీవితంలో ఏదైనా కొత్తగా రావాలి అంటే క్రియేషన్కి. తర్వాత కాస్మాస్, ఈ సృష్టిని అర్థం చేసుకోవాలి. ఎవరైనా భౌగోళిక స్టడీస్ చేస్తున్నా, జియోమెట్రిక్ స్టడీస్ చేస్తున్నా, ఆస్ట్రోనామికల్ స్టడీస్ చేస్తున్నా కూడా కశ్యపుని యొక్క పవర్ మనకు గనక అర్థం చేసుకుంటే దీని ద్వారా చాలా వస్తాయి. ఇది ఆర్గానిక్ థాట్స్ మన మైండ్లో ఎలా వస్తాయి? ఇప్పుడు కశ్యపుడు ఎక్కడున్నాడు అంటే చూపించలేదు, బట్ దీన్ని అర్థం చేసుకుంటే ఇండైరెక్ట్గా మన లోపల విజ్డమ్ కానీ, ఈ సృష్టి యొక్క రహస్యాలు తెలుసుకోవాలన్నా కానీ, లేదా ఒక టైప్ ఆఫ్ ఏదైనా కొత్తది తయారు చేయాలన్నా, ఇక్కడ ఉన్నదాని రూల్స్ నుంచి తయారు చేసుకోవాలనుకున్నా కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్గానిక్ థింకింగ్ అవసరం. దాన్నే వృత్తి అంటారు. ఎప్పుడైతే న్యాచురల్ వృత్తిలోకి వెళ్తామో, న్యాచురల్ థింకింగ్లోకి వెళ్తామో, ప్యాటర్న్డ్ థింకింగ్, అప్పుడు ఆటోమేటిక్గా మనకు కొత్త ఐడియాలు, కొత్త సిస్టమ్స్, కొత్త టెక్నాలజీస్, కొత్త విషయాలు మనం ఆవిష్కరించడానికి ఉంటుంది. అలాంటి సూర్య ఖనిజ మూలములో కశ్యపుని యొక్క కొడుకు అయిన ఆదిత్యుడు మనకిస్తాడది. అండ్ అదితి దేవత, అదితి అద్భుతమైన శక్తి గలది. ఈ అదితి యొక్క పుత్రుడు కాబట్టి ఆదిత్యుడు ద్వారా అదితి దేవత మనకి ఎన్నో ఎంత కావాలంటే అంత సర్ప్లస్, అబండెన్స్ ఇస్తుంది, ఇన్ఫినిటీగా ఇస్తుంది, స్వేచ్ఛను ఇస్తుంది, ఫ్రీడమ్. మనం ఏది చేయాలన్నా భయంగా బిక్కుమంటూ అయ్యయ్యో టెన్షన్ పడిపోయి వరి పడిపోయి అవన్నీ అదితి దేవత వల్ల తగ్గుతాయి. ఓకే. అండ్ మనం ఏది చేసినా బౌండ్లెస్గా అందరికీ ప్రేమ స్వరూపంతో ప్రేమగా చేయగలుగుతాము. దట్స్ బికాస్ ఆఫ్ అదితి యొక్క పవర్. అండ్ ఆదిత్యుడు తల్లి మాటని తల్లి అంటే ఎంతో ఇష్టపడతాడు. అలాంటి ఆదిత్యుడు అండ్ ఇలాంటి అదితి సూర్య భగవానుడికి ఎంత శక్తి కావాలంటే అంత శక్తి ఇస్తుంది అన్నమాట, తల్లి కాబట్టి. అలాంటి అదితి నుంచి వచ్చే ఇనార్గానిక్ థాట్స్ అంటాం. ఇనార్గానిక్ థాట్స్ బయట అలా ఉన్నా లోపల పాలిష్ చేస్తే డైమండ్లు బయటపడతాయి. ఇనార్గానిక్ ఓర్ నుంచి డైమండ్స్ బయటపడతాయి అంటారు. అలాంటి వజ్ర ఖనిజములు మనకు బయటకు రావాలి అంటే మన లోపల ఉండే ఆ బౌండరీస్ని, లిమిట్స్ని, నేను చేయలేనేమో, నేను ఇలా ఉంటానేమో, నేను ఇది సాధిస్తానో లేదో, నాకు అవుతుందో లేదో, నేను ఈ డైవర్స్ ఇస్తే నా పరిస్థితి ఏంటి, నాకు డబ్బులు రాకపోతే నా పరిస్థితి ఏంటి, నా అప్పులు తీరకపోతే, ఇలా అన్నిటికీ ఏదైతే భయపడుతుంటామో అది ఆదిత్యుని తల్లి అదితి మనకి ప్రసాదిస్తుంది. కేవలం మనం చేయాల్సింది సూర్య భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడమే. అది కూడా చాలా ఈజీగా, జస్ట్ బై గోయింగ్ ఇన్సైడ్. ఇదంతా మన లోపల మాట్లాడుకున్నాం, బయట మాట్లాడట్లేదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్గానిక్ థాట్స్ అండ్ వృత్తిస్ పెట్టుకోవడం వల్ల మనకి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ తెలుస్తున్నాయి. ఈ రూల్స్ని కనుక అర్థం చేసుకుంటే సూర్య ఖనిజ మూలంలో ఫస్ట్ చాప్టర్ మీకు అర్థమైనట్టు. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ చాప్టర్లో సూర్యుడి నుంచి వచ్చేది మనకి 2, లైట్, హీట్. దీని ద్వారా, ఈ లైట్ అండ్ హీట్ ద్వారా అగ్నిలాగా మనకి ఒక జ్ఞానము వస్తుంది. అగ్నిలాగా ఒక స్పిరిచువాలిటీకి, శరీరానికి, మనకి మన పైన ఉన్న దానికి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అందుకే మనం అగ్నిలో స్వాహ అని వేస్తుంటే అప్పటిదాకా ఘన పదార్థముగా ఉన్న ఒక పదార్థము ఎక్కడికో వెళ్ళి మాయమైపోతుంది అని అనుకుంటాం, మనం కరిగిపోతుంది అనుకుంటాం, కాలిపోతుంది అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇంకొక ఫామ్లోకి వెళుతోంది. మీరు కావాలంటే నీళ్ళని వేడి చేసి చూడండి, పైన ఏదైనా పెట్టండి, వాటర్ ఎవాపరేట్ అవుతాయి, మళ్ళీ చల్లబడగానే మళ్ళీ నీళ్ల రూపంలో కిందకు వస్తాయి. ఎక్కడికి పోయింది మధ్యలో? ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్ అండ్ దెన్ కమింగ్ బ్యాక్. ఒక కర్పూరం తీసుకోండి, వేడి చేయండి దాన్ని, కర్పూరం ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో ఆ యొక్క స్పేస్లోకి గనక మనం ట్రావెల్ చేయగలిగితే మన జీవితంలో మనం ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ని పొందుతాం. అలాంటి ఇంట్యూషన్ అంటే ఈ ప్లేన్లో కాకుండా ఇంకొక ప్లేన్లో ఎవరైనా మీ జీవితంలోకి వస్తే వాడు మంచివాడా కాదా, వీడితో బిజినెస్ చెయ్యొచ్చా వద్దా, ఈరోజు ఈ పని చెయ్యొచ్చా వద్దా,
ఈ రోజు నేను ఈ డెసిషన్ తీసుకోవాలా వద్దా, నేను ఇంట్లో అరవాలా వద్దా, లేకపోతే గొడవ పడాలా వద్దా, లేకపోతే ఈ బిజినెస్ చేయాలా వద్దా, ఈ జాబ్లో ఉండాలా వద్దా, ఎలాంటి డౌట్లకైనా సరే ఇంట్యూషన్ గనక కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే, అది కూడా సూర్యుడి నుంచి వచ్చిన వేడి ద్వారా ప్రొడ్యూస్ అయిన అగ్ని మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్యూషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇంట్యూషన్ బాగుంటుందో మీకు తెలియకుండానే జ్ఞానం వస్తుంది. అంతే కదా, రేపు ఏం జరుగుతుందో తెలిసినప్పుడు జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ జ్ఞానము ద్వారా మనము బలము చేకూరుతుంది. నాకు ఏం జరుగుతుందో తెలుసు, నేను తట్టుకోగలను అనే శక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బలము పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ బలము పెరుగుతుందో మనకి విద్య ఆటోమేటిక్గా వస్తుంది. నేర్చుకుంటాం విద్యని. ఎప్పుడైతే విద్య వస్తుందో దానితో పాటు బలముతో పాటు ప్రేమ చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఈ ప్రేమ వస్తుందో ఆ ప్రేమ నుంచి మనకి ఒక టైప్ ఆఫ్ మనుషుల మీద అర్థం చేసుకునే కెపాసిటీ, ఎంపతి పెరుగుతుంది. అర్థం చేసుకుంటాం, నేర్చుకుంటాం, తెలుసుకుంటాం, పర్లేదులే అనుకుంటాం. ఇతరుల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళి ఆలోచించే ఎంపతి వస్తుంది. ఈ బలము ప్రేమ కలిసిగట్టుగా మారినప్పుడే మనకు ఒక టైప్ ఆఫ్ విద్య ఆకర్షణ ఏర్పడుతుంది. అంటే ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్, ఒక టైప్ ఆఫ్ బ్యూటీ, ఒక టైప్ ఆఫ్ ఫేస్లో ఒక వర్చస్సు అంటారు కదా. సూర్య ఉపాసన చేసిన ఎవరి ఫేస్ అయినా చూడండి, మీరు వెలిగిపోతూ ఉంటారు. మంచి వెలుతురు ఉంటుంది వాళ్ళలో. అది ఆకర్షణా శక్తిని పెంచుతుంది. మనం ఎప్పుడైతే ఆకర్షణా శక్తి పెరుగుతుందో, ఎంపథెటిక్గా ఉంటామో, మనకి తెలియకుండానే గెలుపు ఆర్ విక్టరీ వస్తుంది. ఎప్పుడైతే ఈ విక్టరీ మన జీవితంలోకి గెలుపు రావడం స్టార్ట్ అవుతుందో తెలియకుండానే మనం ఒక ఫుల్ కంప్లీట్నెస్ అవుతాం. గెలిచామనుకోండి, మనకి తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ కంప్లీట్నెస్ వస్తుంది. ఎస్, నేను కూడా సర్వైవ్ కాగలను, నేను కూడా బాగుండగలను, నేను కూడా అందరికీ సహాయం చేయగలను అనే ఒక సర్వ సామరస్యం వస్తుంది. అన్నిటిలోనూ మనం గొప్పతనాన్ని చూడగలుగుతాం. అది గెలుపుకుండే ఒక క్వాలిటీ. నిజంగా మనస్ఫూర్తిగా కష్టపడి గెలిచిన వాడు, కష్టపడి పైకొచ్చిన వాడిని చూడండి, వాడికి విలువ తెలుస్తుంది. అందరి విలువ తెలుస్తుంది. ఎవరైనా కష్టంలో ఉంటే, అరే నేను కూడా ఒకప్పుడు అదే కష్టంలో ఉండేవాడిని అని తెలుస్తుంది. ఆ సర్వ సామరస్యము రావడానికి మనకి గెలుపు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మనం అర్థం చేసుకుంటామో మన లోపల సూర్యశక్తి ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వెలుతురు నుంచి వచ్చే అగ్ని ద్వారా వచ్చే ఇంట్యూషన్, అంటే జరగబోతున్నది జ్యోతిషములాగా తెలుసుకోవడము, దాని ద్వారా వచ్చే జ్ఞానము, జ్ఞానము ద్వారా వచ్చే బలము. ఈ జ్ఞానము విద్యగా మారి బలముగా మారుతుంది, స్ట్రెంగ్త్ అవుతుంది మనకు. ఎప్పుడైతే విద్య ఉంటుందో వాడికి బలం ఉంటుంది. డబ్బు లేకపోయినా పర్లే, కానీ విద్య ఉన్న వాడి దగ్గర బలము ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ బలము నుంచి మనకి ప్రేమ నుంచి మనకి ఎంపతి. ఈ ప్రేమ ఎంపతి అంటే ఇతరులను అర్థం చేసుకునే గుణం, ప్రేమగా ఇతరులను అర్థం చేసుకునే గుణం కూడా వస్తే అప్పుడు మనలో తెలియని ఒక బ్యూటీ నేచర్ వస్తుంది, ఆకర్షణ శక్తి వస్తుంది. ఈ ఆకర్షణ శక్తి వల్ల మనకి గెలుపు నుంచి సర్వ సామరస్యము మన శరీరంలోకి వస్తాయి. ఇది కేవలము సూర్యుని వెలుతురు యొక్క స్టార్టింగ్ లేయర్, పైపైన తొడుగు. ఆ పైపైన లేయర్ కూడా మనకు కావాలి అంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అందరం కూడా ఈ చాప్టర్స్ అన్నీ అయ్యే లోపల, సూర్య ఖనిజ మూలం చాప్టర్స్ అయ్యే లోపల కొన్ని మెథడ్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను. ఇది ఐ వాంట్ ఎవ్రీవన్ టు లిసన్, ఫాలో, ట్రై చేయాలి, స్టార్ట్ చేయాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అండ్ సూర్య ఖనిజ మూలంలో ఇక్కడ ఒక బ్రేక్ ఇస్తా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. సూర్య ఖనిజ మూలం వీడియోని మీరు మంచిగా చూడండి, రాసుకోండి, వాటి యొక్క డీటెయిల్స్ మీరు కూడా తెలుసుకుంటూ ఉండండి. నేను మ్యాక్సిమం తెలిసినవన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను. అండ్ మీకు గనక ఇష్టం ఉంటే, నచ్చితే నేను కంటిన్యూ చేస్తాను సిరీస్. అండ్ మీరు అన్ని వీడియోస్ చూడండి 1 by 1. నా హోల్ అండ్ సోల్ ఉద్దేశము, నా దగ్గరికి రావద్దు, మీరు వీడియోలు చూసి మీ లైఫ్ని మీరే సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ మై హోల్ ఐడియా. లేదనుకుంటే, నేను మెడిటేషన్ నేర్పించాలనుకుంటే మాత్రం శ్రీ సూర్య త్రిచక్ర సాధన ఉంది, లేకపోతే మనకి చైల్డ్ మైండ్ మోటివేషన్ అండ్ పీక్ పర్ఫార్మెన్స్ లాంటి కోర్సెస్ ఉన్నాయి. ఇవి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. రైటా? చలో, మరైతే మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.